మేడం గారు పార్టిసిపెంట్ ఎవరు రాలేదు? నేను చేద్దామనుకుంటే ఈ ఫోన్ కూడా ఖాళీ ఉండడం లేదు పిల్లలకి. ఈ కెమెరా ఫోన్కి బ్యాలెన్స్ అయిపోయింది, మరి ఏం లేదు. మేడం గారు పార్టిసిపెంట్స్ ఎవరు రాలేదు, వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తున్నారా? పార్టిసిపెంట్స్ ని అడ్మిట్ చేయండి మేడం గారు. ఓకే, సరే. కమింగ్ టు ది టాపిక్, కాన్సెప్ట్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీస్. ఇది యాజ్ పర్ ఎస్బిటిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎస్ 103లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆస్క్డ్ మోర్ దాన్ థ్రైస్ ఇన్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. So what is the meaning of cleaner technology? Means environment protection technology is nothing but a cleaner technologies. Cleaner technologies అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని క్లీనర్ టెక్నాలజీస్ అని అంటారు. మన ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లీనర్ టెక్నాలజీస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది టాపిక్ లోకి డైరెక్ట్గా వెళ్తున్నాను. చూడండి, ఇంట్రడక్షన్. Cleaner technology refers to any process, product or service that reduce the negative environment impact through significant energy efficient improvements and sustainable use of resources of our environment protection activities. అంటే ఏంటి? క్లీనర్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, ఇందులో ఏముంటుందంటే క్లీనర్ టెక్నాలజీ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ, ఆర్ ప్రొడక్ట్ ఉత్పత్తి, ఆర్ సర్వీసెస్ సేవలు. దేనికోసం? దట్ రెడ్యూస్ ద నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ త్రూ సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే పర్యావరణం సంబంధించిన ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ఏ రకంగా చేసుకోవచ్చు అంటే, ఇది ఈ క్లీనర్ టెక్నాలజీ అన్నది ఒక ప్రాసెస్, ప్రొడక్ట్ ఆర్ సేవల్లోకి వస్తుంది.
ఇది పర్యావరణం మీద ఎంత ప్రభావం పడుతుందో, దాని యొక్క ప్రతికూలత మీద ఎంత ప్రభావం పడుతుంది, దాన్ని తగ్గిస్తుంది. దేని ద్వారా? త్రూ సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్. అంటే ప్రాముఖ్యత ఉన్న శక్తిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పర్యావరణం మీద పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది. అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, అంటే స్థిరమైన వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణం మీద ప్రభావం తగ్గిస్తుంది. తద్వారా మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, పర్యావరణ సంబంధించిన పరిరక్షణ చేసుకోవచ్చు అని అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, క్లీనర్ టెక్నాలజీ. క్లీనర్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని క్లీనర్ టెక్నాలజీ అని అంటారు. Cleaner technology refers to any process, product or services that reduce the negative environment impact through significant energy efficiency improvements and the sustainable use of resources of environment protection activities. క్లీనర్ టెక్నాలజీ అన్నది ఒక ప్రక్రియ, లేకపోతే ఒక ఉత్పత్తి, లేకపోతే సేవలు. ఇది దేనికోసం ఉపయోగిస్తారంటే పర్యావరణం మీద ఎంతవరకు ప్రతికూలమైన ప్రభావం పడుతుంది దాన్ని తగ్గించడానికి. దేని ద్వారా తగ్గిస్తారు? సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్, అంటే ప్రాముఖ్యత గల శక్తి యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా. అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, అంటే సమర్థవంతమైన వనరులు, సమర్థవంతమైన వనరులు ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణం సంబంధించిన ప్రొటెక్షన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, క్లీనర్ టెక్నాలజీ ఇన్క్లూడ్స్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ టు రీసైక్లింగ్, రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో విండ్ పవర్, సోలార్ పవర్, బయోమాస్, హైడ్రో పవర్, బయోఫ్యూయల్స్ ఎక్సెట్రా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, green transportation, electric motors, green chemistry, lighting, grey water and more. అంటే ఈ పర్టికులర్ క్లీనర్ టెక్నాలజీస్ లో ఏంటేంటి ఉంటాయి? విస్తృత పరిధి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది ఇందులో. బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే విస్తృత పరిధి గల సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. దేనికి సంబంధించింది? మన రిలేటెడ్ టు రీసైక్లింగ్. అంటే రీసైక్లింగ్ అంటే ఏంటి? ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ రీయూజబుల్ ప్రొడక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ రీసైక్లింగ్. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి, అంటే థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆపరేట్ చేయకుండా పవర్ ని జనరేట్ చేయడం. సో థర్మల్ పవర్ ప్లాంట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, సో యూ బెటర్ టు అవాయిడ్ థర్మల్ పవర్ ప్లాంట్ and use renewable energy. Means wind power, solar power, biomass అంటే జీవ పదార్థాల ద్వారా పవర్ ఉత్పత్తి చేయడం, హైడ్రో పవర్ అంటే వాటర్ ను ఉపయోగించి పవర్ ని జనరేట్ చేయడం, బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధనాలను ఉపయోగించి పవర్ జనరేట్ చేయడం. అవి ఉంటుంది అనమాట రెన్యూబుల్ ఎనర్జీ. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్. గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్స్ ఆర్ యూజ్డ్ వితౌట్ డీజిల్ ఆర్ ఫాసిల్ ఫ్యూయల్. పెట్రోల్ డీజిల్ లేకుండా రవాణా చేయడం, బ్యాటరీస్ని ఉపయోగించి. దానికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటుంది. గ్రీన్ కెమిస్ట్రీ. గ్రీన్ కెమిస్ట్రీ అంటే గ్రీన్ కెమిస్ట్రీ ఈస్ ద డిజైన్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాసెస్ దట్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ది జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్. జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీస్ లో ప్రమాదకరమైన కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, దాన్ని ప్రాసెసింగ్ చేయడం తగ్గించి ప్రమాదం కాని కెమికల్స్ వాడడం ని గ్రీన్ కెమిస్ట్రీ అని అంటారు. లైటింగ్. లైటింగ్ అంటే ఎల్ఈడి బల్బులు, గ్రే వాటర్, బూడిద నీరు, ఇవన్నీ క్లీనర్ టెక్నాలజీస్ లో ఉంటాయి. వీటికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీస్. క్లీనర్ టెక్నాలజీస్ యొక్క భావం ఏంటి? Cleaner production is an efficient method of preventing or minimizing pollution caused by the industrial activities. అంటే క్లీనర్ ప్రొడక్షన్ అంటే ఏంటి?
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క ఉత్పత్తిని క్లీనర్ ప్రొడక్షన్ అని అంటారు. ఈజ్ అన్ ఎఫిషియంట్ మెథడ్. ఇది ఒక సమర్థవంతమైన రకము. దేన్ని కంట్రోల్ చేస్తుంది? పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా పర్యావరణం కాలుష్యం అవ్వకుండా ఇది కాపాడుతుంటుంది అన్నమాట. దీన్నే క్లీనర్ ప్రొడక్షన్ అని అంటారు. వీలైతే తగ్గించడం లేకపోతే పూర్తిగా కంట్రోల్ చేయడం అన్నది దీని మెయిన్ కాన్సెప్ట్. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది. ఈ రకమైన కార్యక్రమాలు అవ్వకుండా మినిమైజ్ చేయడం, తగ్గించడం దీని యొక్క ముఖ్యమైన భావము. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, యునిడో. యునిడో అంటే యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ continues to place emphasis on the production of cleaner leather processing technology in developing country. చూడండి, యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే అభివృద్ధి చెందుతున్న కంట్రీస్లో లైక్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఎక్సెట్రా లాంటి కంట్రీస్లో మన లెదర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అంటే తోలును శుద్ధి చేసే పరిశ్రమల్లో మన తాలూకా లెదర్ షూస్, చెప్పులు అవన్నీ తయారు చేస్తుంటారు కదా, అలాంటి ఇండస్ట్రీస్లో క్లీనర్ టెక్నాలజీని కంపల్సరిగా వాడాలి అని చెప్తుంది. ఇందువల్ల దట్ లెదర్ ప్రొడక్షన్ లో మనకి లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి యునిడో, యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ టు ప్లేస్ ఎంపాసిస్ అంటే గట్టిగా చెప్పడం, నొక్కి చెప్పడం ఆన్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ క్లీనర్ లెదర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ కంట్రీ. లెదర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అంటే తోలు పరిశ్రమల్లో క్లీనర్ టెక్నాలజీ వాడమంటున్నారు అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీస్ ఈస్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ అండ్ పాసిబుల్ చేంజ్ ద నేచర్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ టు రెడ్యూస్ ద ప్రెషర్ అండ్ కాస్ట్ ట్రీట్మెంట్. అంటే క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఈజ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ ఉద్గారం యొక్క పరిమాణాన్ని తగ్గించడం అండ్ పాసిబుల్ చేంజ్ ద నేచర్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్, పొల్యూషన్ ఉద్గారం యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం మరియు రెడ్యూస్ ద ప్రెషర్, ఆ పొల్యూషన్ ఎమిషన్ యొక్క ప్రెషర్ ఒత్తిడిని తగ్గించడం అండ్ కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్, దానికి అయ్యే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు తగ్గించడం అన్నది క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రైమరీ టాస్క్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ప్రైమరీ ఇన్క్లూడ్. అంటే చూడండి, కొన్ని రిజల్ట్స్ ఈ క్రింద పేర్కొన్న ఎగ్జాంపుల్స్ ద్వారా వచ్చాయన్నమాట. ఏంటి ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? ప్రాథమికంగా ఏం కలిగి ఉంటాయంటే లోవర్ వాటర్ కన్సంప్షన్, బెటర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ర్యాపిడ్లీ డైమెన్షనింగ్ వాటర్ రిసోర్సెస్. వీలైనంత వరకు తక్కువ మోతాదులో వాటర్ కన్సంప్షన్ చేస్తే వేగంగా అంతరించిపోతున్న వాటర్ మన రిసోర్సెస్ని సంరక్షణ చేసుకోవచ్చు. లేకపోతే మన ఇండియా కూడా సౌత్ ఆఫ్రికాలో అయిపోతుంది. అంటే వీలైనంత తక్కువ మోతాదులో వాటర్ కన్సంప్షన్ చేయాలి, అంటే ఉపయోగించాలి. నెక్స్ట్ పాయింట్, లోవర్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ కంటెంట్ ఇంక్లూడింగ్ salinity, lower the risk of efficiency, the usability of the receiving water bodies from the irrigation and livestock watering. చూడండి, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ మన లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అందులో డిజాల్వ్డ్ సాలిడ్ని వీలైనంత వరకు కరిగిస్తే, ఉప్పును కూడా కరిగిస్తే, సాలినిటరీ అంటే ఉప్పు కూడా కరిగించామనుకోండి, ఆ వాటర్ని సమర్థవంతంగా మనం అగ్రికల్చర్కి, లైఫ్ స్టాక్ వాటరింగ్ అంటే స్నానాలకి, బాతింగ్కి ఉపయోగించుకోవచ్చు. అర్థమైంది కదా? ఇది అంటే మన ఉన్న మురుగు వాటర్ని రీసైక్లింగ్ చేసుకుని ఆర్ఓ వాటర్ కింద, యూజబుల్ వాటర్ కింద చేసుకోమంటున్నాడు. నెక్స్ట్, ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆర్ ప్రెజెన్స్ ఇన్ ది లెదర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ from the restricted substance list promulgated by the national or regional legislations. అంటే కొన్ని మన లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ ఉంటుంది. కొన్ని పదార్థాలని మనం నిరోధించారు.
నిరోధాలు సంబంధించిన ప్రమాదాలు ఆ పదార్థాల యొక్క జాబితా ద్వారా ఆ మెటీరియల్స్ లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో ఉపయోగించకపోతే సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ది ఎయిర్, మనకి ఎయిర్ పొల్యూషన్. మళ్ళీ చదువుతున్నాను. మన అవాయిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆర్ ప్రెజెన్స్ ఇన్ ది లెదర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్. మన రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ అంటే నిషేధించబడిన పదార్థాల యొక్క జాబితాలో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. అవి లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో ఉపయోగించకపోతే సమ్ ఎక్స్టెంట్ మనం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. దీన్ని ప్రొలమగేటెడ్ అంటే, ప్రొలమగేటెడ్ అంటే ఏంటి? కంపల్సరీ చేయడం, అధికారంగా ప్రకటన చేసి ఎట్టి పరిస్థితుల్లో జాతీయ పరంగా న్యాయపరంగా చట్టాలు చేసేటట్టు ఉండాలి. అంటే ఆ పర్టికులర్ లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో మన రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ యొక్క పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా మన అధికారంగా ప్రకటన చేసి జాతీయంగా రీజనల్ గా చట్టబద్ధం చేస్తే సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ది ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్తున్నాడు వీడు. తర్వాత చూడండి, నెక్స్ట్ ద ప్రపోర్షనట్లీ హయ్యర్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ వేస్టెస్ సూటబుల్ ఫర్ ప్రాసెసింగ్ టు సేలబుల్ బై ప్రొడక్ట్స్. అంటే ఎక్కువ ఘన పరిమాణంలో ఉండే సాలిడ్ వేస్ట్ ని ప్రాసెసింగ్ చేసి సేలబుల్ బై ప్రొడక్ట్స్ కింద చేయమంటున్నాడు. ఏంటి? ప్రపోర్షనట్ లో ఉండే మన సాలిడ్ వేస్ట్ ఏమిటి? మన డంప్ యార్డ్ లో గ్యార్బేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవి రీసైక్లింగ్ చేసి ఆర్గానిక్ మన మన వాటిని సేంద్రియ పదార్థాల కింద చేసి ఎరువుల కింద తయారు చేసి వాడుకుంటే సమ్ ఎక్స్టెంట్ మనం తలకి ఎర్త్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. మళ్ళీ చదువుతున్నాను. ద ప్రపోర్షనటరీ హయ్యర్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ వేస్టెస్ సూటబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఇంటూ సేలబుల్ బై ప్రొడక్ట్స్. అంటే ఎక్కువ మోతాదులో ఘన పరిమాణంలో ఉండే సాలిడ్ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసి, లైక్ వేస్ట్ గ్యార్బేజ్ ఉంటాయి కదా మన డంప్ యార్డ్ లో, వాటిని రీసైక్లింగ్ చేసి సేలబుల్ బై ప్రొడక్ట్స్ కింద చేస్తే సమ్ ఎక్స్టెంట్ మనం మన భూమి కాలుష్యం అంటే ల్యాండ్ పొల్యూషన్ అవ్వకుండా చూసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద లోవర్ లెవెల్ ఆఫ్ బిఓడి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ and nitrogen and their respective contents in conforming with local and widely prevailing legislation norms. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ లో మన లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో ఆ బ్యాక్టీరియాని పోగొట్టడానికి ఎక్కువ మోతాదులో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఎయిర్ ఎక్కువగా సప్లై చేస్తుంటారు అనమాట. వీలైనంత వరకు వాటిని తక్కువగా సప్లై చేయమంటున్నాడు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద రేషియో ఆఫ్ ఆక్సిజన్, అంటే అంత రేషియో ఆఫ్ ఆక్సిజన్ ఎంత కావాలి, ఎంత మోతాదులో ఆక్సిజన్ కావాలి. వీటిని తగ్గించామనుకోండి సమ్ ఎక్స్టెంట్, వీటి బదులు వేరే టెక్నాలజీని ఉపయోగిస్తే మనం సమ్ ఎక్స్టెంట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. మన రేషియో ఆఫ్ ది ఆక్సిజన్ అంటే మనకి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద రేషియో ఆఫ్ ఆక్సిజన్ షుడ్ బి రిక్వైర్డ్. ఇది థర్డ్ ప్లాంట్ లో ఉంటుంది కదా మన లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో, థర్డ్ సెగ్మెంట్ లో ఇది అవుతుంటది, ప్రాసెసింగ్ అవుతుంటది. వీలైనంత వరకు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ యొక్క లెవెల్స్ తగ్గిస్తే సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు కంట్రోల్. తర్వాత లోవర్ లెవెల్ ఆఫ్ క్రోమియం ఇన్ ఈటీపీ స్లెడ్జ్, ద స్కోప్ ఆఫ్ ల్యాండ్ అప్లికేషన్స్ అండ్ కాంపోజిటింగ్. చూడండి, కెమికల్స్ ఫార్మా ఇండస్ట్రీస్ లో రా మెటీరియల్ ఏంటి? కెమికల్స్ వాడతారు. తర్వాత వచ్చే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏంటి? టాబ్లెట్ పేస్ట్ వస్తుంది. ఆ టాబ్లెట్ పేస్ట్ తో పాటు ప్రమాదకరమైన ఈటీపీ స్లెడ్జ్ వస్తుంది. ఈటీపీ స్లెడ్జ్ అంటే మనకి ఎఫిషియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్.
ఇందులో ఒక బురద లాంటి పదార్థంలో దాంట్లో మనం క్రోమియం కంటెంట్ ఈజ్ అ టాక్సిక్ ఎలిమెంట్, ఆ క్రోమియం కంటెంట్ ని తీసేమంటే ద స్కోప్ ఆఫ్ ల్యాండ్ ఫిల్లింగ్ అప్లికేషన్స్, అంటే మన ల్యాండ్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ దాన్ని మట్టి కింద వాడుకోవచ్చు. ఆర్ యాజ్ వెల్ యాజ్ ద కాంపోజిటింగ్ అంటే మట్టితో తయారు చేసిన పాత్రలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పర్టికులర్ ఈటీపీ స్లెడ్జ్ లో ఉండే క్రోమియం కంటెంట్ ని తీసేయమంటే. నెక్స్ట్, ద లోవర్ ది హజార్డస్ ఆర్ అన్ప్లెజెంట్ ఎయిర్ ఎమిషన్స్, ప్రమాదకరమైన గాలి ఉద్గారము తగ్గించేస్తే సమ్ ఎక్స్టెంట్ ఎయిర్ పొల్యూషన్ అవ్వదు. తర్వాత అప్రోప్రియేట్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్, బెటర్ వర్క్ కండిషన్స్ ఫియర్ ది యాక్సిడెంట్. ఇలాంటి ఇండస్ట్రీస్ లో ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్రమాణాలు పాటించామంటే మంచి పని పరిస్థితులు కల్పించి ప్రమాదాలను తగ్గించవచ్చు. ఈ రకంగా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ప్రైమరీ ఇంక్లూడ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది క్లీనర్ టెక్నాలజీ. ఎనీ డౌట్స్? అయిపోయింది టాపిక్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, గాబరా పడకండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో 2-3 టైమ్స్ అడిగాడు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అర్థమైందా అందరికీ? చూడండి, ఇంకొకసారి చెప్తాను, వన్స్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. జాగ్రత్త, పాయింట్స్ కంటెంట్ తక్కువ ఉన్నాయి కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ఆల్ దీస్ పాయింట్స్. చూడండి, ద క్లీనర్ టెక్నాలజీ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్. Cleaner technology refers to any process, product or services that reduce the negative environment impact through significant energy efficiency improvements and the sustainable use of resources of our environment protection activities. అంటే క్లీనర్ టెక్నాలజీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లీనర్ టెక్నాలజీస్ అని అంటారు. దిస్ ఈజ్ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ, ప్రొడక్ట్ ఆర్ ఉత్పత్తి ఆర్ సర్వీసెస్, సేవలు. దేనికోసం ఇది కావాలి మనకి? దట్ రెడ్యూస్ ద నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, అంటే ప్రతికూలంగా పర్యావరణం మీద ఏదైనా ప్రభావం పడితే దాన్ని తగ్గించడానికి. దేని ద్వారా? త్రూ సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్, అంటే ప్రాముఖ్యత గల శక్తి యొక్క సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా. అండ్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, అంటే మన ఎన్విరాన్మెంట్ లో ఉండే సహజ వనరులు, స్థిరమైన సహజ వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, క్లీనర్ టెక్నాలజీ ఇంక్లూడ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ టు రీసైక్లింగ్, రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో విండ్ పవర్, సోలార్ పవర్, బయోమాస్, హైడ్రో పవర్, బయోఫ్యూయల్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిక్ మోటార్, గ్రీన్ కెమిస్ట్రీ, లైటింగ్, గ్రే వాటర్ అండ్ మోర్. అంటే క్లీనర్ టెక్నాలజీలో విస్తృతమైన సాంకేతికమైన పరిజ్ఞానం ఉంటుంది. ఇందులో ఏముంటుంది? రీసైక్లింగ్ గురించి ఉంటుంది. మన రీసైక్లింగ్ అంటే ఏంటి? ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ రీయూజబుల్ మెటీరియల్, దానికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పత్తి శక్తి సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది. అందులో విండ్ పవర్ ఉంటుంది, సోలార్ పవర్, బయోమాస్ అంటే జీవ పదార్థాలు, హైడ్రో పవర్ అంటే వాటర్ నుంచి పవర్ జనరేట్ చేయడం, బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలు, వీటికి సంబంధించిన టెక్నాలజీ ఉపయోగించి పవర్ జనరేట్ చేసుకోమంటున్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ని అవాయిడ్ చేయమంటున్నాడు, బికాస్ థర్మల్ పవర్ ప్లాంట్ విల్ క్రియేట్ ది ఎయిర్ పొల్యూషన్. ఇందులో కార్బన్ మోనాక్సైడ్, CO2 అవన్నీ వస్తుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్స్ వితౌట్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్,
ఓకే, అంటే డీజిల్ పెట్రోల్ లేకుండా రవాణా చేయడం, అందులో అంతా మనకి ఎలక్ట్రిక్ మోటార్స్ చేయమంటాం. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన కెమికల్స్ లేకుండా దాని ప్లేస్ లో తక్కువ ప్రమాదకరమైన కెమికల్స్ వాడడం. తర్వాత లైటింగ్ అంటే ఎల్ఈడి బల్బులు, గ్రే వాటర్, బూడిద నీరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో మన క్లీనర్ టెక్నాలజీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో. ఓకే, కమింగ్ టు ది, ఇవి ఇంపార్టెంట్, ఇవి మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్. ఈ రెండు రాయండి, ఫుల్ మార్క్స్ పడతాయి, సగం మార్కులు ఇక్కడే. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ది క్లీనర్ టెక్నాలజీ ఏంటి, క్లీనర్ టెక్నాలజీ యొక్క భావం ఏంటి? క్లీనర్ ప్రొడక్షన్ ఈజ్ ఎన్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ మినిమైజింగ్ పొల్యూషన్ కాజ్డ్ బై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. క్లీనర్ ప్రొడక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్లీనర్ ప్రొడక్షన్? ఇట్ ఈస్ ఎ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క ఉత్పత్తిని క్లీనర్ ప్రొడక్షన్ అని అంటారు. ఈజ్ అన్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ మినిమైజింగ్ ది పొల్యూషన్ కాజ్డ్ బై ది ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వకుండా ఈ క్లీనర్ ప్రొడక్షన్ ఉపయోగించి సమర్థవంతంగా ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ అరికట్టచ్చు, లేకపోతే తగ్గించవచ్చు అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్. ఇది ఒక అమెరికన్ సంస్థ. యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ continues to place emphasis on the introduction of cleaner leather processing technology in developing country. అంటే చూడండి, అభివృద్ధి చెందుతున్న కంట్రీస్ లో ఆ క్లీనర్ టెక్నాలజీలో మన తోలు పరిశ్రమను శుద్ధి చేస్తున్నప్పుడు, ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి దాంట్లో క్లీనర్ టెక్నాలజీని మ్యాండేటరీగా వాడమంటున్నారు. అంటే లెదర్ ఇండస్ట్రీస్ అంటే మన షూస్, సోల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి తయారీ ఇండస్ట్రీస్ లో. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ఆల్ క్లీనర్ టెక్నాలజీస్ ఈస్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ అండ్ పాసిబుల్ చేంజెస్ ది నేచర్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ టు రెడ్యూస్ ద ప్రెషర్ అండ్ కాస్ట్ ట్రీట్మెంట్. అంటే ఈ క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఈస్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ ఉద్గారం యొక్క పరిమాణాన్ని తగ్గించడం, అండ్ పాసిబుల్ చేంజ్ ద నేచర్ ఆఫ్ పొల్యూషన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్ యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం, మరియు రెడ్యూస్ ద ప్రెషర్ ఆ పొల్యూషన్ ఎమిషన్ యొక్క ఒత్తిడిని తగ్గించడం, అండ్ కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ దీనికి అయ్యే ఖర్చుని, ఆ రీసైక్లింగ్ అయ్యే ఖర్చును తగ్గించడం అన్నది ఈ క్లీనర్ టెక్నాలజీస్ యొక్క ప్రాథమిక విధి అని అంటున్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్, ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ప్రైమరీ ఇన్క్లూడ్ అంటే ఫలితాలు మనకి ఏ రకంగా వస్తాయి అంటే ప్రాథమికంగా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. లోయర్ వాటర్ కన్సంప్షన్, బెటర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ర్యాపిడ్లీ డైమెన్షనింగ్ వాటర్ సోర్సెస్. వీలైనంత వరకు వాటర్ కన్సంప్షన్, వాటర్ యొక్క ఉపయోగం తగ్గించుకుంటే మనం ర్యాపిడ్లీ డైమెన్షనింగ్ అంటే వేగంగా అంతరించిపోతున్న నీటి యొక్క వనరుల్ని మనం కాపాడుకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, అలాగ చేసుకోకే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ప్రజెంట్ చాలా దీనావస్థలో ఉంది. నెక్స్ట్ పాయింట్, the lower the total dissolved solids TDS content including salinity, lower the risk of efficiency, the usability of receiving water bodies from the irrigation and livestock watering. చూడండి, వర్డ్స్ టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంది, జాగ్రత్తగా చదివి రాయండి. అంటే చూడండి, మన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్లస్ లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో హౌస్ హోల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలని అందులో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ని కరిగించడం, తగ్గించడం, అందులో లవణీయతను కూడా తగ్గిస్తే మనం ప్రాపర్ గా ఆ రీసైక్లింగ్ అయిన తర్వాత వచ్చే వాటర్ ని ఇరిగేషన్ కి వాడుకోవచ్చు, అగ్రికల్చర్ కి, అండ్ లైవ్ స్టాక్ వాటరింగ్ అంటే స్నానాలకి, మొక్కలు పెంచడానికి వాడుకోవచ్చు.
తద్వారా మనం రిజర్వాయర్లో ఉండే వాటర్ ఓన్లీ డ్రింకింగే పెట్టుకోమంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఇన్ processing or presence in the leathers, మన leather of the substance from the restricted substance list RSL, మన promulgated by the national and regional legislations. అంటే మన లెదర్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు అందులో నిరోధించబడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా ఉంటే సమ్ ఎక్స్టెంట్ లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు అని అంటున్నాడు. దీన్ని కంపల్సరీగా ప్రొలమగేటెడ్ అంటే ఏంటి, చూడండి అంటే దీన్ని జాతీయ పరంగా చట్టాలు చేయమంటున్నాడు అనమాట. ఓకే రైట్. అంటే అధికారంగా ప్రకటన చేసి ఇది జాతీయ పరంగా మన ప్రాంతీయ పరంగా చట్టాలు తెమ్మంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ప్రపోర్షనాలిటీ హయ్యర్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ వేస్టెస్ సూటబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఇంటూ సాలబుల్ బై ప్రొడక్ట్స్. అంటే ఎక్కువ గని పరిమాణంలో ఉండే సాలిడ్ వేస్ట్లు ఉంటాయి కదా, లైక్ గార్బేజ్, చెత్త చెదారం, వాటిని రీసైక్లింగ్ చేసి సాలబుల్ బై ప్రొడక్ట్స్ కింద చేయమంటున్నాడు. అంటే రసాయనిక పరమైన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులా తయారు చేసి అమ్మేమంటున్నాడు. ఓకే నెక్స్ట్, ద లోవర్ లెవెల్ ఆఫ్ బిఓడి biological oxygen demand and COD chemical oxygen demand and nitrogen and their respective contents in conforming with local and widely prevailing legislation norms. అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ లో మన లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ని వీలైనంత వరకు తగ్గించమంటున్నాడు. బయాలజికల్ ఆక్సిజన్ అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రేకింగ్ ద కెమికల్ చైన్ రియాక్షన్. అక్కడ సూక్ష్మజీవుల్ని కట్ చేయడానికి అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ కావాలి, దీన్ని బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. నెక్స్ట్ సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే మనకి ఎంత ప్రపోర్షనేట్ లో ఆక్సిజన్ కావాలి. ఈ రెండింటిని తగ్గించామనుకోండి సమ్ ఎక్స్టెంట్ మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. నెక్స్ట్, ద లోవర్ లెవెల్ ఆఫ్ క్రోమియం ఇన్ ఈటీపీ స్లెడ్జ్. చూడండి, లోవర్ లెవెల్ ఆఫ్ ది క్రోమియం ఇన్ ఈటీపీ స్లెడ్జ్, ద స్కోప్ ఆఫ్ ల్యాండ్ ఫిల్లింగ్ అండ్ కాంపోజిటింగ్. అంటే చూడండి, హజార్డస్ సాలిడ్ వేస్ట్ వస్తుంది కదా ఫార్మా నుంచి, దాన్ని ఈటీపీ స్లెడ్జ్ అని అంటారు. అందులో క్రోమియం కాంటెంట్ ని తీసేస్తే దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ కి వాడుకోవచ్చు మట్టిలాగా. అండ్ కాంపోజిటింగ్ అంటే మట్టితో తయారు చేసిన ఇడి భాగాలు, పనిముట్లు తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అని అంటున్నాడు. తర్వాత లోయర్ హజార్డస్ అండ్ అన్ప్లెజెంట్ ఎయిర్ ఎమిషన్, వీలైనంత వరకు ప్రమాదం కాని చెత్త, అసహ్యకరమైన గాలి యొక్క ఎమిషన్ తగ్గించేయమంటున్నాడు. తర్వాత నెక్స్ట్, అప్రోప్రియేట్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్, బెటర్ వర్కింగ్ కండిషన్, ఫ్యూర్ ది యాక్సిడెంట్. ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే మంచి పని పరిస్థితులు ఉంటాయి, వీలైనంత వరకు ప్రమాదాలు తగ్గించవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇవన్నీ పాయింట్స్. కంటెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పాయింట్స్ ఉన్నాయి. ఈ 13 పాయింట్స్ ఎగ్జామ్లో అలాగే అప్లై చేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, ఇంకేదైనా బెటర్ పాయింట్స్ ఉంటే అవి కూడా తెలుసుకోవచ్చు. చూడండి, కంటెంట్ లెంత్ ఎక్కువగా ఉంది ఈ పాయింట్లో, అది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్లో అప్లై చేయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా 4 minutes ఉంది. అసలు వేరే టాపిక్ చెప్దాం అనుకున్నాను కానీ ఇది రెండోసారి రివైండ్ చేసేసరికి టైం అయిపోయింది. ఆఫ్లైన్లో అయితే ఇంకా బెటర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ టాపిక్.
మరి మనం ఏం చేయగలం ఆన్లైన్ కాబట్టి. క్లీనర్ టెక్నాలజీస్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లీనర్ టెక్నాలజీస్ అని అంటారు. ఓకే, దీని మెయిన్ టార్గెట్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వకుండా చూడడం, యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ క్లీనర్ ప్రొడక్షన్ యొక్క కాస్ట్ని తగ్గించేటట్టు చూడడం. ఇది చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చాలా మంది రాయరు. నేను పేపర్ కరెక్షన్స్కి వెళ్తున్నప్పుడు అసలు మనకి ఈ క్వశ్చనే ఎవరు మనకి అటెంప్ట్ చేసేవారు కాదు. ఎస్బిటిఈటి ఫార్మేట్ ఏంటంటే ఏది టఫ్ టెర్మినాలజీ టాపిక్ ఉంటుందో అదే ఇస్తారు. కంపల్సరీగా ఇది రిపీటెడ్గా పడుతూనే ఉంటాయి మీకు. ఓకే, సింహాచలం గారు సార్ ఓకేనండి, రాయగలరు కదా? ఓకే సార్, ఓకే. మిస్టర్ సుమేష్ టిఎస్, మిస్టర్ సుమేష్. ఓకే ఓకే, ఆర్ యూ ఏబుల్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్? Yeah, yes, sir. ఓకే, మిస్టర్ శ్రీరామ్ Yes, sir. రాయగలరండి ఎగ్జామ్ లో? Exam, yes, sir. Yes, sir. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా ఎవరైనా ఎనీ ఎడిషనల్ పాయింట్స్ చెప్పగలరా దీనికి రిలేటెడ్? జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పండి. ఎనీ ఎడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్పగలరా? ఏదైనా పాయింట్స్ ఉంటే ఈ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఆ పాయింట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు మీరు. చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే ఓకే, ఆల్మోస్ట్ IS 103 కూడా అయిపోతుంది. ఇంకా విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐ సపోజ్ టు స్టార్ట్ IS 105 టాపిక్స్. IS 105 టాపిక్స్ చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వండి, మ్యాండేటరీ ఇది. అది ఇంకొకసారి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా IS 105 రివైండ్ చేస్తాను. ఫ్రమ్ ది నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఐ చూస్ టు స్టార్ట్ IS 105 రిలేటెడ్ టాపిక్స్. ఓకే, అవన్నీ సీక్వల్గా అవగొడతాను ఆ టాపిక్స్. ఇందులో అన్ని ఓన్లీ ఇంపార్టెంట్ ర్యాండమ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ కమింగ్. అలాగే అర్థం చేసుకొని రాయండి. ఓకే, రైట్. ఓకే,